చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి ఆలియాస్ గోవిందరాజులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ నెల 22వ తేదీ నామినేషన్ వేయడానికి ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు మహిళలు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాను అని అన్నారు. ఇంకా కూడా మాకు కావాల్సిన సమయం ఉంది కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటను ఎప్పుడు కూడా తప్పకుండా నిలబెట్టుకు అమలు చేసింది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాబోతారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకి 8,333 రూపాయలు, అంటే గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు తక్షణమే ఆంధ్రాకి ప్రత్యేక హోదా అనేది కల్పిస్తాము. దాని ద్వారా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు వస్తారు, వాళ్ళు వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు వస్తాయని చెప్పారు. దానికోసం ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్ర బాగు కోసం ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకొస్తుందో గమనించి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని, ఇటు రాష్ట్రంలో శ్రీమతి శర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము వేడుకుంటున్నాము. ఇక కుప్పం నియోజకవర్గానికి చరిత్రకు వస్తే 80గా ఇక్కడే వాళ్ళ తాతల కాలం నుండి ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా శాసనసభ్యులుగా లేకపోతున్నారు. మనకి శాసనసభ్యులు స్థానికులు రామపురం గారు, వజ్రవేల్ శెట్టి, ఏ వెంకటేశం, దొరస్వామి నాయుడు గారు, వీళ్ళు నలుగురే మన కుప్పం స్థానికులు. ఇక రంగస్వామి నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా బయట ప్రాంత వ్యక్తులు. వారితో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా బయట ప్రాంత వ్యక్తి, హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఇదంతా కూడా ప్రజలు, యువకులు ఆలోచన చేసి ఈ కుప్పం అనేది మంది, మనం ఈ కుప్పంలో పుట్టాం, మనము ఈ కుప్పం అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకు మద్దతు ఇవ్వాలని, వాళ్ళనే గెలిపించుకోవాలని నేను మీ మీడియా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విన్నపాన్ని అందించి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, యువకులు మాకు సహకరిస్తారని, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజలకి మరియు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానాన్ని ఎంపిక చేసింది. నేను రేపు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా అందరినీ కోరుతున్నాం. కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తుంది. ఇప్పటికే మేము గ్రామంలో ఉన్న పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మీద పడుతున్నటువంటి భారం ఎంత అంటే 8,333 రూపాయలు. ఆ డబ్బుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. దానివల్ల ప్రతి మహిళ సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం పొందవచ్చు. ఆమె కుటుంబాన్ని ఆమె పోషించుకోగలుగుతుందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి శర్మిలారెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళు మహిళలే కాబట్టి మహిళల బాధను తెలుసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక రైతుకి రుణమాఫీ అనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ రుణమాఫీ అనేటువంటి కార్యక్రమం 10 సంవత్సరాల్లో ఎప్పుడూ మళ్ళీ జరగలేదు. ఈ కార్యక్రమం పెట్టింది, దాన్ని కూడా తప్పకుండా అమలు చేస్తారు. ఇక ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఇస్తామని ఇప్పుడు ఏ పార్టీ ఉంటే అంటే వాళ్ళ కార్యకర్తలు మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు మళ్ళీ ఆ ఇల్లు స్థానంలో 5 లక్షల రూపాయలు ప్రతి పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక నిరుద్యోగులకి కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో 2,25,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. ముఖ్యమైనది ఏమంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా అనేది ఆ రోజు పార్లమెంట్లో చెప్పినారు. దాన్ని మళ్ళీ వచ్చిన భారతీయ జనతా పార్టీ అమలు చేయకపోవడం మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ ప్రత్యేక హోదా అనేది వచ్చింటే